తీసుకుంటున్నాను. సో ఇదంతా మీకు తెలిసిందే. రైట్ క్లిక్, యాడ్ న్యూ క్లాస్. క్లాస్ నేమ్ వచ్చి అరే ఎగ్జాంపుల్ అని పెడుతున్నాం. అయితే అరేస్ ఎక్కడ ఉపయోగపడతాయి? స్క్రీన్ కనిపించట్లేదండి. ఓకే, ఇప్పుడు నాది ఓపెన్ చేశాను. ఓకే, సో న్యూ క్లాస్ తీసుకుంటున్నానండి. యాజ్ యూజువల్గా ఇందులో మెయిన్ మెథడ్ యాడ్ చేస్తున్నాను. స్టాటిక్ void main. అయితే ఎర్రర్స్ ఎక్కడ ఉపయోగపడతాయి మనకి? ఎర్రర్స్కి వచ్చేటప్పటికి బేసిక్గా మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ ఏవి చూసినా సరే వాటిలో మనం వాల్యూ టైప్స్ చూసామండి. అంటే ఇప్పుడు మనం ఇంటి ఏ బి తీసుకున్నాం కదా, వీటిలో మనం ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలమండి. అంటే ఇప్పుడు ఏలో మీరు 10 లేదా సంథింగ్ వాల్యూ ఒకటి మాత్రమే స్టోర్ చేయగలరు. బట్ మల్టిపుల్ వాల్యూస్, ఎక్కువ వాల్యూస్తో వర్క్ చేయవలసి వచ్చినప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం వస్తుంటుంది అనమాట. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సపోజ్ నా యొక్క ఇన్ఫర్మేషన్ అంటే నా నేమ్, మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ ఇలా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. స్టోర్ చేద్దాం అనుకుంటే అప్పుడు మనం జనరల్గా సపోజ్ ఇప్పుడు వరకు మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏం చేస్తారు, స్ట్రింగ్ నేమ్ అని డిక్లేర్ చేస్తారు. ఓకే, దీంతో పాటు కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ ఇలా తీసుకుంటారు. సపోజ్ ఈ 3 స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మనకి ఎన్ని వేరియబుల్స్ అవసరం వచ్చినాయండి? 3 వేరియబుల్స్ అవసరం వచ్చింది. ఓకే కదా. సపోజ్ ఈసారి మీ ఇన్ఫర్మేషన్ కూడా నేను స్టోర్ చేస్తాం అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వేరే వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాలి. ఇలాగా స్ట్రింగ్ నేమ్ 1, కాంటాక్ట్ నెంబర్ 1, అడ్రస్ 1 ఇలా. ఓకే ఫైన్. ఈసారి ఏం చేద్దామంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేద్దాం అనుకున్నాను. సపోజ్ వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలండి, 10 × 3 30 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. అన్ని ఒక రికార్డు అంటే ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి 3 వేరియబుల్స్ అవసరం మనకి. ఇది మీకు అని చెప్పానా, ఇది నాకు అని చెప్పా? అంటే ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి ఈ ఎగ్జామ్ అంటే ఇలా చేసినట్లయితే ఒక్కొక్కరికి 3 వేరియబుల్స్ అవసరం. ఒక 10 మెంబర్స్ నేను స్టోర్ చేయాలంటే ఏం చేయాలండి, 10 × 3 కదా, 30 మెంబర్స్ని 30 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. సపోజ్ ఫర్దర్ నేను దాన్ని ఎన్హాన్స్ చేద్దాం అనుకున్నాను, అంటే మొత్తం నా రిలేటివ్స్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేద్దాం అనుకున్నాను. సపోజ్ వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, 100 × 3 300 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. అయితే డిక్లేర్ చేయడం కష్టం కాదు కానీ బట్ వాల్యూస్ని స్టోర్ చేయడం ఇదంతా మనకి హెడేక్తో కూడుకున్నటువంటి పని. ఎవరి వాల్యూ ఎందులో స్టోర్ చేసాం ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్లా ఉంటుంది. దాని బదులు శుభ్రం పేపర్ మీద రాసుకుంటే బెటర్ అండి. ఇటువంటి సిచ్యువేషన్లో మనకి అరేస్ ఉపయోగపడతాయి. అయితే అరేస్ అంటే ఏంటి అంటే బేసికల్గా మనం అరే ఈజ్ ఏ అంటే C#.NETలో అరే ఈజ్ ఏ క్లాస్. అర్థమవుతుంది కదండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అరే ఈజ్ ఏ క్లాస్ ఇన్ C#. .NETలోనే అరే అంటే క్లాస్లే అండి. బట్ ఎస్పెషల్లీ C# వచ్చేటప్పటికి మనం అంటే డెఫినేషన్కి వచ్చేటప్పటికి ఇలా చెప్పుకోవచ్చు, అరే ఈజ్ ఏ క్లాస్ ఇన్ C#. అయితే మనం ఇప్పటి వరకు వాల్యూ టైప్స్ తోటి వర్క్ చేసాం. వేరే ఈ అరేస్ నుంచి ఇది ఏమవుతుందంటే రిఫరెన్స్ టైప్ అవుతుంది. ఈ వాల్యూ టైప్, రిఫరెన్స్ టైప్ అన్నది మనం కొంచెం ముందు థియరీ పార్టే ఉంటుందండి. మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వాల్యూ టైప్స్ వచ్చి డైరెక్ట్గా మనకి ర్యామ్లో స్టోర్ అవుతాయి. అంటే మనకి ఇక్కడ స్టాక్ మెమరీ, హీప్ మెమరీ అని 2 ఉంటాయి. ఈ స్టాక్ మెమరీ అన్నది ర్యామ్ మెమరీ అనమాట, లిమిటెడ్ అంతే ఉంటుంది, చాలా అంటే లిమిటెడ్గా ఉంటుంది అనమాట. అది హీప్ మెమరీ అంటే అన్లిమిటెడ్ అనుకోవచ్చు అండి.
అంటే ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ర్యామ్. అన్లిమిటెడ్ అంటే ఇది సపోజ్ మన సిస్టమ్ 160 GB హార్డ్ డిస్క్ ఉందండి. దాంట్లో మనం 2 పార్టిషన్స్ కింద చేస్తాం 80 GB 80 GB. అంటే ఇప్పుడు మనం సి డ్రైవ్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ అంతా ఎక్కడ అలాట్ అవుతుంది, సి డ్రైవ్లో తీసుకుంటాం. అంటే దానికి 60 GB ఉంటుంది దేనికి, హీప్ మెమరీకి. కానీ స్టాక్ మెమరీకి ఎంత ఉంటుందంటే ర్యామ్ మెమరీ అనమాట. 2 GB అయితే 2 GB, 4 GB అయితే 4 GB. అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వాల్యూ ట్యాబ్లు అన్నీ కూడా మెమరీ వచ్చి ఎక్కడ అలాట్ అవుతాయంటే స్టాక్లో అలాట్ అవుతాయి. వేరే యాజ్ రిఫరెన్స్ టైప్ వచ్చేటప్పటికి మీరు సిలో అరేస్ నేర్చుకుని ఉంటారు కదా. అసలు సి పెద్ద టచ్ లేదండి. అసలు నేను మెకానికల్ సైడ్, నేను 3.5 years వచ్చి క్యాడ్ మీద చేసి ప్రొడక్షన్ చేశాను. అదే సార్, అంటే కొత్తగా చేంజ్ చేయాలి. అట్లీస్ట్ మనం వినే ఉంటారు కదా. అంటే ఏమవుతుందంటే ఎరే డిక్లేర్ చేసినప్పుడు ఎరేకి సంబంధించిన ఒక రిఫరెన్స్ ఏమవుతుందంటే స్టాక్లో క్రియేట్ అవుతుంది అన్నమాట. వాల్యూస్ వచ్చి ఎక్కడ క్రియేట్ అవుతాయి అంటే హీప్లో క్రియేట్ అవుతాయి. అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు మీకు పెయింట్ తీసుకుంటున్నాను చూడండి ఒకసారి నేను. సో ర్యామ్ మెమరీ అనేది సపోజ్ మెమరీ అన్నది ఇలా తీసుకున్నాను, 60 GB హార్డ్ డిస్క్ అనుకోండి. ర్యామ్ అనేది మనకి లిమిటెడ్గా ఉంటుంది. సో వేరే ఇది తీసుకుంటున్నాను కొంచెం. ఓకే, ఇప్పుడు మీరు వాల్యూ టైప్స్ ఏది క్రియేట్ చేసినా కానీ మెమరీ ఎక్కడ అలాట్ అవుతుందంటే ర్యామ్లో అలాట్ అవుతుంది. మీరు రిఫరెన్స్ టైప్ తీసుకున్నప్పుడు అంటే ఒక ఎరే లాంటిది తీసుకున్నప్పుడు ఆ మెమరీ ఎక్కడికి క్రియేట్ అవుతుందంటే వాల్యూస్కి వచ్చి ఇక్కడ క్రియేట్ అవుతుంది హీప్లో. కానీ ఈ వాల్యూని మ్యాప్ చేస్తూ ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇది ఏం చేస్తుందంటే దీనికి రిఫరెన్స్ అనమాట. అంటే దీని వాల్యూస్ అన్నీ ఇక్కడ స్టోర్ అయినాయి అని చెప్పేసి ఇది మనకి చెప్తుంది అంతే. అర్థమవుతుంది కదా. అంటే అరేలో మనం మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తామండి. దానికి మెమరీ వచ్చి ఎక్కడ అలాట్ అవుతుందంటే హీప్లో అలాట్ అవుతుంది. ఇది హీప్ అండి. అయితే దాని రిఫరెన్స్ వచ్చేటప్పటికి ఎక్కడ అలాట్ అవుతుందంటే ఇక్కడ అలాట్, అంటే స్టాక్లో. అంటే సపోజ్ మనం ఒక అరే ఏ అనే అరేని క్రియేట్ చేసాం, దాని మెమరీ వచ్చి హీప్లో ఉంటుంది. బట్ ఆ ఏ అన్న దాన్ని పాయింట్ చేస్తూ ఇక్కడ మనకి ఒక చిన్న వేరియబుల్ ఒకటి చిన్న స్పేస్ ఒకటి అలాట్ అవుతుంది అనమాట. ఇది బేసిక్గా మనం సిలో అరేస్ గురించి చెప్పుకునేటప్పుడు అంటే ఓవర్ వ్యూ దిస్ ఇస్ మెమరీ అలాట్మెంట్కి వచ్చేటప్పటికి. సేమ్ C#.NET లో కూడా అలాగే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిఫరెన్స్ టైప్ అంతే. అంటే మెమరీ అన్నది ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లమే కాదు. బట్ ది థింగ్ ఏంటంటే ఈ అరేస్ అన్నవి రిఫరెన్స్ టైప్. వాట్ ఈజ్ రిఫరెన్స్ టైప్ అంటే వాటికి వచ్చి మెమరీ ఎక్కడ అలాట్ అవుతుందంటే హీప్లో అలాట్ అవుతుంది అనమాట. ఓకే కదా. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది రెండో స్టెప్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అరే ఈజ్ ఏ రిఫరెన్స్ టైప్. ఈజ్ రిఫరెన్స్ టైప్. ఇంకా తర్వాత మెయిన్ డెఫినేషన్ వచ్చేటప్పటికి అరే ఈజ్ ఏ టైప్. ఇది కూడా డేటా టైప్ కింద చెప్పుకోవచ్చు మనం. ఆల్రెడీ మనం డేటా టైప్స్ గురించి చెప్పుకున్నాం. ప్రతి క్లాసు ఒక డేటా టైప్ లాగా యాక్ట్ చేస్తుంది. గుర్తుందండి? హలో, ఓకే. సో అరే ఇక్కడ ఈ అరే అనే క్లాస్ కూడా మనం ఒక డేటా టైప్ లాగా వాడతాం అనమాట. సో దీనికి మనం క్రియేట్ చేసినటువంటి వేరియబుల్ అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్ అన్నది క్లాస్ మనకి, బట్ ఇంట్ అనేది ఒక కీవర్డ్ ఉంది మనకి. బేసిక్గా ఇది దేని మ్యాప్ చేస్తుందండి మనకి ఇంట్ 32 క్లాస్ని మ్యాప్ చేస్తుంది. దీనికి మనం ఏం చేస్తున్నాము ఇంట్ ఏ అని రాస్తున్నాం. అంటే ఇది సిమిలర్ టు ఇంట్ 32 ఏ అని అర్థం అనమాట. ఓకేనా. అంటే వాల్యూ టైప్కి ఇలా మనం క్రియేట్ చేసేస్తాం. బట్ వేరే రిఫరెన్స్ టైప్కి వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే న్యూ కీవర్డ్ అని వాడతాం అనమాట. ఎందుకు అంటే మెమరీ అలాట్ చేయడానికి.
అది చూద్దాం. అయితే బేసిక్ డెఫినేషన్ ఫర్ అరేస్ వచ్చేటప్పటికి అరే ఈజ్ ఏ టైప్ విచ్ కెన్ స్టోర్స్ ద మల్టిపుల్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఇంట్ ఏ అనేది ఉందండి, ఆ ఏలో మనం ఒక్క వాల్యూని స్టోర్ చేయగలం, అవును. కానీ అరేలో అలాంటి వాల్యూస్ ఎన్ని కావాలంటే అన్ని స్టోర్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఓకేనా సార్? రైట్. ఓకే. తర్వాత అరే సైజ్ ఈజ్ ఫిక్స్డ్. అంటే మనం అరేని డిక్లేర్ చేసేటప్పుడు ఒక సైజ్ ఇస్తామండి. ఒకసారి మనం సైజ్ ఇచ్చామంటే దాన్ని రన్ టైంలో మనం ఎక్కడ చేంజ్ చేయలేమని. ఒకవేళ తప్పించి మళ్ళీ నేను కరెక్ట్ చేసి ఎడిట్ చేయాలంటే ప్రోగ్రామింగ్గా మళ్ళీ మీరు దాన్ని మాన్యువల్గా ఎడిట్ చేసి అప్పుడు మళ్ళీ రన్ చేసుకోవాల్సిందే. రన్ టైంలో మనం సైజ్ని అసలు చేంజ్ చేయలేమని. C#.NETలో VBలో చేయొచ్చు, అది మనకి అనవసరం కాబట్టి దాని గురించి మాట్లాడదాం మనం. అరే సైజ్ ఒకసారి ఫిక్స్ చేస్తే మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అరే సైజ్ ఈజ్ ఫిక్స్డ్. తర్వాత వీ కెన్ ఐడెంటిఫై విత్ ఇండెక్స్ వాల్యూస్. అంటే మీరు అన్నారు కదా జీరోతో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి, అదేంటండి ఇండెక్స్ అనమాట అండి. అరే ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు కూడా రూల్ అండి, అది ఇంకా అది రూల్ అనమాట. అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా జీరో తోటి స్టార్ట్ అవుతుంది. ఆ అరేలో మనం స్టోర్ చేసిన వాల్యూస్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూస్. అంటే మీకు ఇక్కడ నేను ఒక అరే తీసుకుంటున్నాను చూడండి, ఇది ఒక అరే అండి. సో దీనికి నేను ఏం చేస్తున్నా అంటే సమ్ వాల్యూ స్టోర్ చేస్తున్నాను. ఇది ఒక్కొక్క సెల్ అనుకోండి. సో ఇప్పుడు వీటిలో మనం వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాం. థింక్ అబౌట్ ఏంటండి న్యూమరిక్ వాల్యూస్. అంటే ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే 10 ఇన్స్లైడ్ చేస్తున్నా, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. ఇది 15 ఇన్స్లైడ్ చేస్తున్నాం, సమ్ 20, ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాం మనం. అయితే వీటిని ఇనిషియలైజ్ చేయాలన్నా ప్రింట్ చేయాలన్నా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే విత్ ఇండెక్స్ వాల్యూస్. ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏమవుతుందండి, 0 అవుతుంది. ఇంకెప్పుడు అంతే, ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ 0. తర్వాతది వచ్చి 1, 2, 3, 4 అలా పెరుగుతూ ఉంటుంది. అయితే లాస్ట్ ఇండెక్స్ వాల్యూ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లాస్ట్ ఇండెక్స్ వాల్యూ n-1, అంటే దీని సైజ్ ఎంత, సైజులోంచి ఒకటి తీసుకోవాలి. ఓకే కదండి? సో ఎందుకు అంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి n-1. సో అంటే వాటిని మీరు ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీగా ఐడియా ఉండవలసింది దేని గురించి అంటే ఇండెక్స్ వాల్యూస్ గురించి. ఇండెక్స్ వాల్యూ చెప్తే డైరెక్ట్ గా ఫస్ట్ వాల్యూ 10, 15, 20 అని క్లియర్ ఉంటుంది కదా చెప్తే. ఏదండి ఇండెక్స్ వాల్యూ స్పెసిఫిక్ గా చెప్పడం ఎందుకు, ఫస్ట్ వాల్యూ 10, 15, 20 అని చెప్తే క్లియర్ ఉంటుంది కదా, అవి న్యూమరిక్ నెంబర్సే కదా. అంటే మనం ప్రోగ్రామాటిక్ గా దాన్ని ఇంటరాక్ట్ అవ్వడానికి కంపల్సరీ ఇండెక్స్ వాల్యూ తోటే వర్క్ చేయాలండి. మీరు అరేలో ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేయాలనుకోండి, మీరు అక్కడ మెన్షన్ చేయాలన్నమాట పలానా సెల్. ఆ సెల్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే 0 అని ఇచ్చాను అనుకోండి ఫస్ట్ సెల్. ఏం సార్? అంటే ఫ్రంట్ కాదు మిడిల్లో స్టోర్ చేద్దాం చేయొచ్చండి, మిడిల్లో కూడా స్టోర్ చేయొచ్చు. అంటే నాకు సపోజ్ ఈ సిచ్యువేషన్లో దీన్ని మీరు ఇనిషియలైజ్ చేయాలనుకోండి, 0, 1, 2, 3, 4, 5, ఇది 5th ఇండెక్స్ వాల్యూ. సో అరే నేమ్ ఆఫ్ 5 = 70 అని ఇస్తున్నాను, వాల్యూ వచ్చి ఇక్కడ ఇనిషియలైజ్ అయిపోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అరేని ఇనిషియలైజ్ చేయలేదనుకోండి, కంపైలర్ ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూస్ తోటి ఇనిషియలైజ్ చేసేస్తుంది. అర్థమవుతుంది కదండి?
ఎప్పుడు మీరు ఇన్స్లైజ్ చేయనప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూస్ని ఇన్స్లైజ్ చేయదు. ఈ డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి అంటే మనకి 3 కేసెస్ ఉన్నాయండి. ఒకటి నెంబర్ అనుకోండి 0, ఒకవేళ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్ అనుకోండి ఎంటీ, నథింగ్, ఏమీ లేదండి, ఖాళీ అనమాట. నెక్స్ట్ ఒకవేళ బూలియన్ వాల్యూ అనుకోండి, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది కదా, ఓకే అప్పుడు ఫాల్స్ అనమాట. ఇవి డిఫాల్ట్ వాల్యూస్. ఓకే ఓకే, ఏమీ ఉండదు, నథింగ్. నథింగ్ అని చెప్పేసి నల్ కూడా కాదు, ఏమీ కాదు, అసలు స్పేస్ కూడా ఉండదు అనమాట, ఖాళీ. నల్ అంటే మీనింగ్ జీరో. నల్ అంటే నల్లబుల్ టైప్స్ అని మనకి ఉన్నాయి సార్, చెప్తాను మీకు. అంటే ఎల్లో నల్, నల్ని యాక్సెప్ట్ చేయదు, ఇలాంటి డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఒకసారి చూద్దాం మనం. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ వచ్చేటప్పటికి ఎంటీ అనేటప్పటికి కొంతమంది స్పేస్ ఇస్తారు, లేదా కొంతమంది నల్ అని ఇస్తారు, అవి కూడా ఇవ్వకూడదు అనమాట. అంటే పొరపాటు తెలియక ఇస్తూ ఉంటారు. ఎంటీ ఈజ్ నథింగ్, ఏమీ లేదు. అంటే మనం ఇప్పుడు విజువల్ స్టూడియోలో చూడండి డబుల్ కోడ్స్ రాస్తాం ఇలాగా, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్, ఇది ఎంటీ. మీరు ఇక్కడ స్పేస్ ఇచ్చినా ఎంటీ కాదండి అది, అలాగే నల్ ఇచ్చినా కాదు. సో నథింగ్ అనమాట. ఓకేనా, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇఫ్ వాల్యూ ఈజ్ నాట్ అవైలబుల్, నాట్ ఇనిషియలైజ్, దెన్ కంపైలర్ ఇనిషియలైజ్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అరే గురించి అడిగితే ఫస్ట్ మీరు చెప్పవలసింది array is a type which can stores the multiple values. Then array is a class in C#.NET. Okay, it is a reference type. We can identify the array values with the help of index. Array size is fixed. Once we declare the array size, then we cannot change at runtime. ప్రోగ్రామింగ్ చేసుకునేటప్పుడు మీరు దాన్ని మార్చేయచ్చులేండి, ఎడిట్ చేసేయచ్చు, బట్ రన్ టైంలో అనేది మనం మార్చలేము అనమాట. తర్వాత సపోజ్ ఇఫ్ వాల్యూస్ ఆర్ నాట్ ఇనిషియలైజ్డ్, దెన్ ద కంపైలర్ విల్ ఇనిషియలైజ్డ్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. ఇది దీని తర్వాత మనకి ఎరేలో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే సింగిల్ డైమెన్షనల్ ఎరే, రెండోది వచ్చేటప్పటికి మల్టీ డైమెన్షనల్ ఆర్ 2 డైమెన్షనల్ అరే అని పిలుస్తారు. వేరే నేను మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసింది సింగిల్ డైమెన్షనల్ అరే, దిస్ వన్. సింగిల్ డైమెన్షనల్ అరేకి ఎవరైనా డెఫినేషన్ అడిగితే వీ కెన్ సే ఓన్లీ వన్ రో, ఒకే ఒక్క రో ఉన్నా, లేకపోతే ఒకే ఒక్క కాలం ఉన్నా, అంటే ఇలా ఉన్నా సరే అది సింగిల్ డైమెన్షనల్ అరేకి అని చెప్పుకోవచ్చు. అంటే ఓన్లీ ఒక్క రో ఉన్నా పర్లేదు, లేకపోతే ఓన్లీ ఒక్క కాలం ఉన్నా పర్వాలేదు. దాన్ని ఏమంటామంటే మనం సింగిల్. మనకి యాక్చువల్లీ మాత్రికల్లో ఉంటాయి కదా, అడ్డు వరుస మాత్రిక, నిలువు వరుస మాత్రిక, రో మ్యాట్రిక్స్, కాలం మ్యాట్రిక్స్ అని చెప్పేసి, వాటిని మనం ఇక్కడ సింగిల్ డైమెన్షనల్ అరే అంటామండి. మల్టీ డైమెన్షనల్ అరే వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి. సపోజ్ ఇలా తీసుకోండి, దీంట్లో ఏముంటాయంటే రోస్ ఉంటాయి, వేరేస్ కాలమ్స్ కూడా ఉంటాయి. అంటే 2x2 మాత్రిక, 2x3 మ్యాట్రిక్స్ అంటాం కదండి, అలా అనమాట. వీటిని కూడా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే విత్ ఇండెక్స్ వాల్యూస్. ఇప్పుడు రో అయినా కాలం అయినా స్టార్టింగ్ విత్ 0, 0, 1, 2, అంటే ఇది 0 రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది 0th కాలం, ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇప్పుడు దీంట్లో వాల్యూ ఇనిషియలైజ్ చేయాలనుకోండి 0, 0 అని పెడతాం. సపోజ్ ఇది కావాలనుకోండి మనకి 1, 2. సో ఇది 2 డైమెన్షనల్ అరే. డెఫినేషన్కి వచ్చినట్లయితే ఇఫ్ అరే కంటైన్స్, ఒక అరే కనుక మోర్ దాన్ వన్ రో, అంటే ఒక్క రో కన్నా ఎక్కువ రోస్ ఉన్నావు, మరియు ఒక్క రో కన్నా ఎక్కువ కాలంలో ఉన్నా, దాన్ని ఏమంటామంటే మనం 2 డైమెన్షనల్ అరే.
if array contains more than one row and more than one column, then it is known as single dimensional array. సారీ, 2 dimensional array అండి. సింగిల్ డైమెన్షనల్ అరే వచ్చేటప్పటికి సపోజ్ ఒకే ఒక రో ఉన్నా లేకపోతే ఒకే ఒక కాలం ఉన్నా దాన్ని మనం సింగిల్ డైమెన్షనల్ అరే. ఇవ్వండి మన బేసిక్గా అరే గురించి ఎవరన్నా అడిగితే చెప్పవలసింది, ఇంతకు మించి ఏమీ ఉండదు. వి విల్ సి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం దీనిపైన. అర్థమైంది కదండి? మళ్ళీ ఒకసారి చెప్పమంటారు? రైట్. ఇప్పుడు సింటాక్స్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మనకి టైప్ కూడా ఉంటుంది అండి యాక్చువల్గా. అంటే ఇంటిజర్ అరే ఉంటుంది, స్ట్రింగ్ అరే ఉంటుంది, డబుల్ అరే ఉంటుంది. మన రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటాం. సపోజ్ నేను ఇక్కడ ఒక ఇంటిజర్ అరే డిక్లేర్ చేస్తున్నాను. అప్పుడు డేటా టైప్ ఏమవుతుందండి? ఇంట్. జనరల్గా మనం ఇంటి ఏ అని డిక్లేర్ చేస్తాం కదా ఇలా. అలాగే ఇంట్ దీని తర్వాత ఏం చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే అరేని ఇండికేట్ చేస్తుందండి. అంటే ఆటోమేటిక్గా కంపైలర్ విల్ థింక్ ఓకే ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఇంటిజర్ టైప్స్. అది అరే లాగా, అంటే కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ అన్నమాట. దీని తర్వాత యాజ్ యూజువల్గా మనం నేమ్ ఇస్తాం. అయితే ఇది రిఫరెన్స్ టైప్ కాబట్టి దీనికి మనం ఏం చేయాలండి? మెమరీ అన్నది అలాట్ చేయాలి. అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. ఒక క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అని ఇస్తాం. ఆబ్జెక్ట్ అంటే టు యాక్సెస్ ద క్లాస్ మెంబర్స్. క్లాస్లో ఉన్నటువంటి మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి మనం ఒక ఎంటిటీని క్రియేట్ చేసుకుంటామండి. ఇన్స్టాన్స్ అని అంటారు. అదే ఆబ్జెక్ట్ అనమాట. చూద్దాంలేండి మన క్లాస్ గురించి వెళ్ళినప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ ఇవి చూసే ఉంటారు. మీరు క్లాస్ నేమ్ తర్వాత ఏదో ఒక నేమ్ వచ్చి ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం చేయాలన్నమాట, ఈక్వల్ టు దెన్ న్యూ కీవర్డ్. దీని తర్వాత మళ్ళా టైప్ అనమాట. ఏ టైప్? ఇంటిజర్ టైప్. అయితే అరే కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ పెడుతుంది. అయితే ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం సైజ్ని ఇండికేట్ చేయాలి. అంటే ఈ అరేలో ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు అండి? 5 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఇంటూ అరే ఇచ్చారు, ఏ అనే వేరియబుల్ తీసుకున్నారు, మళ్ళీ నువ్వు ఎందుకు వాడారు ఇక్కడ? ఆ న్యూ కీవర్డ్ మీరు క్రియేట్ చేసినప్పుడు మెమరీ అలాట్ అవుతుందండి దానికి. 5 సెల్స్కి మరి మెమరీ అలాట్ కావాలి కదా, అది న్యూ కీవర్డ్ చేస్తుందండి. అంటే రిఫరెన్స్ టైప్ ఏది వచ్చినా సరే మీరు కంపల్సరీగా న్యూ అనే కీవర్డ్ వాడాలండి. అది సింటాక్స్ అనమాట యాక్చువల్గా. అది చేసే వర్క్ ఏంటంటే మీకు అది మెమరీ అలాట్ చేస్తుంది ఆ వేరియబుల్కి, ఆబ్జెక్ట్కి. ఈ 5 నెంబర్స్కి ఇంత మెమరీ. అవునండి, మెమరీ అలాట్ చేస్తుంది. అంటే అది ఏం చేస్తుందంటే అంటే ఈ మెమరీ సైజ్ ఏమైనా ఉంటుంది, చిన్న తక్కువ ఎక్కువ అని అట్లా ఎంబీలో ఉంటుంది. ఉంటుందండి, ఉంటుంది. ఇప్పుడు ఇంటిజర్ ఉంది, మనం ఏం చెప్పుకున్నాం? ఇంటిజర్ ఇంటూ 32 ఉందండి. ఇంటూ 32 ఎంత ఆక్యుపై చేస్తుంది అని చెప్పుకున్నాం? 4 bytes తీసుకుంటుంది, అంతే కదా. మీరు ఏం చేస్తున్నారు? ఈ 4 bytes ఉన్నవి ఎన్ని స్టోర్ చేస్తున్నారు? ఇందులో 5 స్టోర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 5 ఇంటూ 8 ఎంత అవుతుందండి? 5 8 40 తీసుకుంటుంది. అర్థమైంది కదా. అంటే ఈ అరే ఎన్ని బైట్స్ తీసుకుంటుందంటే 40 bytes తీసుకుంటుంది. ఏది మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అండి. ఇంట్ 32 అనే వేరియబుల్ 4 bytesని ఆక్యుపై చేస్తుంది. అంటే ఇంట్ బి అని మీరు డిక్లేర్ చేశారు. ఇది 10 వాల్యూని స్టోర్ చేయడానికి ఎంత మెమరీ తీసుకుంటుందండి? 32 bit ఇంటిజర్ కాబట్టి ఇది 4 bytes తీసుకుంటుంది. ఇది ఆల్రెడీ మనం డేటా టైప్ చెప్పుకున్నాం. అవును. ఇప్పుడు అలాంటి వాల్యూస్ మనం ఇక్కడ ఎందులో ఎన్ని స్టోర్ చేస్తున్నాం అండి? 5 స్టోర్ చేస్తున్నాం. అంటే 5 into 4 ఎంత అవుతుందండి?
5 into 4 20 bytes. అంటే ఈ అరే ఎంత ఆక్యుపై చేస్తుందంటే 20 bytes ఆక్యుపై చేస్తుంది. హలో, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. లైక్ ఓకే. అర్థమైందండి. సో ఇది సింటాక్స్ అండి డిక్లేర్ చేయడానికి. ఇప్పుడు మీరు దీన్ని ప్రింట్ చేశారు అనుకోండి, మీకు అన్నీ ఏమొస్తాయంటే జీరోలు వస్తాయి. చెప్పుకున్నాం ఆల్రెడీ, మనం ఇన్షియలైజ్ చేయకపోతే కంపైలర్ ఏం చేస్తుందండి డిఫాల్ట్ వాల్యూస్ తోటి. అయితే దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూస్. అంటే ఏ ఆఫ్ 0 ఫస్ట్ సెల్ అంటే 10, ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు 15, ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు 20, ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు 25, ఏ ఆఫ్ 4 ఈక్వల్ టు 30. ఇంతకు మించి ఇవ్వలేమండి మనం, ఎందుకంటే 4 అన్నది లాస్ట్ ఇండెక్స్. మీరు ఏ ఆఫ్ 5 అని ఏదైనా రాస్తే అది ఎర్రర్ వస్తుంది, అవుట్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ అని చెప్పేసి. ఓకే, నేను వాల్యూస్ ఇనిషియలైజ్ చేశానండి. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మీరు ఏం చేయాలి? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏ ఆఫ్ 0, రైట్, ఏ ఆఫ్ 1 2 3 4, అంతేగా. లాస్ట్ ఇండెక్స్ వాల్యూ వచ్చి 4. ఇది 1 ప్రింట్ చేయడానికి, ఎరేని ప్రింట్ చేయడానికి. ఇక్కడ ఇనిషియలైజ్ చేశానండి, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. మీరు రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ తోటే చేయగలరు. ఏం సార్? కన్సోల్ డాట్ రైట్ లైన్ స్క్వేర్ బ్రాకెట్ 5 అంటే డైరెక్ట్ గా అయిపోతుంది. అలా రాదండి, 1 2. ఓకే ఓకే. అలా రాదు. కంపల్సరీగా మనం ఇలాగే యాక్సెస్ చేయాలి. ఇప్పుడు టు స్టే బ్యాక్ ద స్క్రీన్ కన్సోల్ డాట్ రీడ్ అని పడుతుంది. స్టార్ట్అప్ చేంజ్ చేస్తున్నా అండి. ఇది ఫోన్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది సార్. అది ఫ్యాన్ అంటారా సంథింగ్. అది రైట్ సార్, స్టార్ట్అప్ పెట్టాను, రన్ చేస్తున్నాను. చూడండి, అవుట్పుట్ చూడండి, 10 15 20 25 30. అంటే మనం రైట్ లైన్ వాడాం కాబట్టి అది లైన్ బై లైన్ ప్రింట్ చేస్తుంది. లైన్ తీసేస్తే మనకి హార్జెంటల్. ఇప్పుడు సపోజ్ నేను ఈ స్టెప్స్ ని కామెంట్ లో పెడుతున్నాను. సో ఇప్పుడు ఏమొస్తుందండి? అవుట్పుట్ అన్ని జీరోస్ వస్తుంది మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇనిషియలైజ్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే రిఫరెన్స్ టైప్ కాబట్టి. సో వాల్యూస్ ని ఇలా డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేసేసి ఈ సందర్భంలో మనం వేరే సింటాక్స్ వాడొచ్చండి. ఎలా అంటే ఇలా రాయొచ్చు, 10 15 20 25 30. అంటే ఇలా రాసినా అలా ఇంతకుముందు మనం రాసినా ఒకటేనండి. అర్థమైంది కదా? అంటే మీరు ఇలా, ఇది ఎప్పుడు అంటే మీరు స్టాటిక్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు. డైనమిక్గా తీసుకుంటా అన్నప్పుడు మీకు ఇదే అవసరం, ఇదే ఉపయోగపడుతుంది. ఫిక్స్డ్గా పెట్టేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది మనకి. అయితే మీరు అదే సార్, ఇప్పుడు మీకు ఆ వాల్యూస్ మీరు మాన్యువల్గా ఇనిషియలైజ్ చేసేస్తున్నారు, అప్పుడు మీరు ఇలా ఇచ్చేయచ్చు. అలా కాకుండా యూజర్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు ఇలా తీసుకోవాలి. అది చూద్దామండి, మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ కొంచెం క్లారిటీ.
రైట్. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ మన సైజ్ ఇచ్చాం కదండి, సైజ్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు ఇవ్వకపోతే ఏం చేస్తుందంటే, మీరు అక్కడ ఎన్ని వాల్యూస్ అయితే ఇనిషియలైజ్ చేశారో వాటి ప్రకారం అది సైజ్ తీసేసుకుంటుంది అన్నమాట. ఓకే. ఓకే అండి. ఒకవేళ అక్కడ మాన్యువల్ ఇవ్వకుండా యూజర్ నుంచి తీసుకుంటున్నాక అప్పుడు కంపల్సరీ ఇవ్వాలా? కంపల్సరీగా సైజ్ ఇవ్వాలి. మీకు ఆప్షనల్ Okay. ఎప్పుడంటే మీరు ఇలా డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తున్నప్పుడే ఆప్షనల్, లేదు అంటే మీరు అక్కడ కంపల్సరీగా సైజ్ ఇవ్వాలి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్స్ని అన్నీ కామన్గానే ఉన్నాయి, ఓన్లీ మనం ఏం మారుస్తున్నాం, ఇండెక్స్ మారుస్తున్నాం. సో దీన్ని అప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసి రాసేయచ్చు. ఫస్ట్ ఇంట్ i ఈక్వల్ టు 0, కంపల్సరీ 0, ఎందుకంటే స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ 0 కదా. సో దెన్ ఐని ఎక్కడి వరకు ప్రింట్ చేయాలి, అప్ టు <5, అంటే 4 వరకునే ప్రింట్ చేయాలి, కాబట్టి <5, ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్ వాల్యూ 4 కదండి. తర్వాత ఇంక్రిమెంట్ ఎంత చేయాలి, 1. నౌ సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తా అంటే కన్సోల్ డాట్ రైట్, లేదు రైట్ లైన్ వాడండి, న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది, ఏ ఆఫ్ ఐ. ఓకే, ఏ ఆఫ్ ఐ కింద ఇస్తాను. సో వీటిని కమెంట్లో పెడుతున్నాను. సో నా మనకి సేమ్ అవుట్పుట్, అంటే ఇలా నెంబర్ ఆఫ్ లైన్స్ రాసే బదులుగా ఆల్రెడీ మనం లూప్స్ గురించి చెప్పుకున్నాం కదండి, ఏమవుతుంది, సింగిల్ స్టేట్మెంట్ 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది, సేమ్ అవుట్పుట్ మనకు వచ్చేస్తుంది. ఇది బెటర్ అనమాట, ఎందుకంటే మనకి తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎరే సైజ్ ఎంత ఏంటి అన్నది. అటువంటి సిచ్యువేషన్లో ఇలా లూప్ ఇటరేట్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ప్రింట్ చేసేయచ్చు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ సైజ్ iవ్వలేదు కదా, సైజ్ మనకి 5 అని ఎలా తెలిసింది సార్ అంటే, మనం ఫిజికల్గా చూస్తున్నాం కాబట్టి తెలుసు, లేదు అంటే ఒక ఆప్షన్ ఉంది మనకి, ఏంటంటే అరే వేరియబుల్ తోటి లెంత్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుందండి. మీరు అరేకి ఏ నేమ్ అయితే ఇస్తారో, ఇక్కడ నేమ్ ఏంటండి, ఏ డాట్ లెంత్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. యాక్చువల్ కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి, ఇవి మనం చూద్దాంలేండి, అంత ఉపయోగం ఉండవు మనకి. బట్ ఒక ప్రాపర్టీ ఉంటుంది లెంత్ అని, ఈ లెంత్ అనే ప్రాపర్టీ ఏమి ఇస్తుంది అంటే సైజ్ ఇస్తుంది అనమాట. అంటే సైజ్ ఎంత అండి, ఇప్పుడు 5 కదా, మీరు ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను చూడండి, కావాలి కన్సోల్ డాట్ రైట్ లైన్ array size is a dot length. సో అంటే ఏం చేస్తుంది, మనకి ఫస్ట్ లెంత్ సైజ్ 5 అని ప్రింట్ చేస్తుంది, తర్వాత ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ఆటోమేటిక్గా మనం అరేని ప్రింట్ చేయొచ్చు. ఓకే కదా. సో నౌ ఇక్కడ వాల్యూస్ మనం ఫిక్స్డ్గా ఇచ్చేసామండి, 10, 15, 20, 25, 30 అని చెప్పేసి. ఈసారి వాటిని మనం డైనమిక్గా తీసుకున్నాం, సేమ్ ఎగ్జాంపులే. సో ఏం చేస్తున్నానంటే ఇవి తీసేస్తున్నాను, తీసేసి నేను సైజ్ 5 ఇస్తున్నాను, ఎందుకంటే వాల్యూస్ ఇన్సైడ్ చేయట్లేదు కాబట్టి కంపల్సరీగా నేను సైజ్ ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానండి, మెసేజ్ చూపిస్తాను నేను, ఏమని, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్. ఈ సింటాక్స్ మీకు గుర్తుంది కదా, ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. ఈ 0 ప్లేస్లో ఏం చేస్తుందండి, ఇది ప్రింట్ చేస్తుంది. ఏ డాట్ లెంత్ అంటే ఎంత, 5 అండి. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఎంటర్ 5 వాల్యూస్ అని వస్తుంది చూడండి. కొంచెం మీకు అలవాటయ్యే వరకు మీరు ఏ రోజుకి ఆ రోజు ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుంటూ రండి. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మీకు ఆటోమేటిక్గా మైండ్లో ఫిక్స్ అయిపోతాయండి.
అప్పుడు మీకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, ఇవన్నీ మనం చెప్పుకున్నదే. ఒకసారి మీరు రివైండ్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఇప్పుడు సెమీ కాలమ్స్ ఏ గ్రేడ్ కాలమ్ బి అవి గ్రేడ్ కండిషన్స్, కంపేర్ అవి చేసుకుంటారు కండిషన్స్ కండిషన్స్. అవి కూడా సరే సార్, ఇప్పుడు ఏం చేస్తామంటే యూజర్కి మనం వాల్యూస్ ఎంటర్ చేయమని ఇండికేట్ చేయడం జరిగింది. అప్పుడు యూజర్ ఏం చేస్తాడు, వాల్యూస్ని ఎంటర్ చేస్తాడు. వాటిని మనం రీడ్ చేయాలి కదండి. 5 వాల్యూస్ ఎంటర్ చేస్తాడు కాబట్టి 5 టైమ్స్ మనం స్టేట్మెంట్ రాయవలసి వస్తుంది. లేదు అంటే ఇక్కడ కూడా మనం ఫర్ లూప్ వాడచ్చు. ఫర్ లూప్ వాడి ఇంట్ i ఈక్వల్ టు 0, i less than a dot length i plus plus. ఏం చేస్తున్నాను, a ఆఫ్ i అంటే ఫస్ట్ ఇటరేషన్లో a ఆఫ్ 0, సెకండ్ ఇటరేషన్లో a ఆఫ్ 1, అలా ఎక్కడి వరకు వస్తుందండి, a ఆఫ్ 4 వరకు వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇక్కడ ఉన్నాయి కదా సేమ్ స్టేట్మెంట్స్, ఫస్ట్ ఇటరేషన్లో ఇది, సెకండ్ ఇటరేషన్లో ఇది, అలా అన్నమాట. 5 టైమ్స్ వచ్చేటప్పటికి అయిపోతుంది. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది కాబట్టి స్కిప్ అయిపోతుంది అన్నమాట. సో ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎక్కడి నుంచి వస్తుందండి మనకి, కన్సోల్ డాట్ రీడ్ లైన్. ఇన్పుట్ తీసుకుంటున్నాం కదా, కానీ ఇక్కడ ఈ మనం తీసుకుంటున్న ఇన్పుట్ వచ్చి స్ట్రింగ్, ఎందులో స్టోర్ చేస్తున్నాం, ఇంటిజర్లో స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఏం చేయాలి, మీరు కన్వర్ట్ చేయాలి దాన్ని. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే 2 into 32. ఓకే అండి. ఏం సార్, ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? హలో, ఒకసారి చెప్పరా? ఇక్కడ యాక్చువల్గా మనం ఇన్పుట్ తీసుకోవడానికి కన్సోల్ డాట్ రీడ్ లైన్ వాడతామండి. కానీ ఇక్కడ టైప్ ఇంటిజర్ కదా, ఆల్రెడీ మీకు చేసింది ఇది. సో ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసి అందులో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎరే అనేది స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అవునండి, స్ట్రింగ్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. స్ట్రింగ్ ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అవును. ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ మన అరే టైప్ ఏంటండి, ఇంటిజర్, కాబట్టి కన్వర్ట్ చేసి అందులో స్టోర్ చేస్తాం. అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఈ లూప్ ఎన్ని టైమ్స్ తిరుగుతుందంటే 5 టైమ్స్ తిరుగుతుంది. ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4 అయిపోతుంది. అప్పుడు స్కిప్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి అరే సైజ్ అని చూపించేసి ఆ వాల్యూస్ అని ప్రింట్ చేస్తుంది. ఒకసారి చూద్దామండి, రన్ చేస్తున్నాను. ఎంటర్ 5 వాల్యూస్, 1, 2, 3, 4, 5. array size is 5, output is 1, 2, 3, 4, 5. అర్థమైంది కదండి. ఇంకొంచెం క్లారిటీ రావడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ చూపించవచ్చు. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ వాల్యూ, ఏ వాల్యూ ఎంటర్ చేయాలన్నది మనం ఇక్కడ ఇస్తామండి, i+1. అంటే ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నామంటే ఎంటర్, ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఏమొస్తుందండి మనకి i+1 అని వస్తుంది. అంటే ఫస్ట్ ఇటరేషన్లో ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని వస్తుంది, సెకండ్ ఇటరేషన్లో ఎంటర్ సెకండ్ వాల్యూ అని వస్తుంది. అంటే యూజర్కి ఫ్లెక్సిబిలిటీ చూపిస్తున్నాం అనమాట అండి. ఎంటర్ ఫస్ట్ వాల్యూ 10, ఎంటర్ సెకండ్ వాల్యూ 25, ఎంటర్ థర్డ్ వాల్యూ 45, ఎంటర్ ఫోర్త్ వాల్యూ 11, ఫిఫ్త్ వాల్యూ 25. array size is 5. ఆ వాల్యూస్ అన్ని మనం ప్రింట్ చేసేస్తాం. సో ఇప్పుడు వరకు మనం చేసిన ప్రతిదీ ఉపయోగిస్తున్నాం ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. కండిషన్స్,
కన్సోల్ డాట్ రైట్ లైన్, రీడ్ లైన్, ఆపరేటర్స్, లూప్స్. ఇప్పుడు దాకా కానీ మనం మనం ఎక్కువ లూప్స్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కదా, డూ బై లూప్ అవి యూజ్ చేయలేదు. అవి ఏ కండిషన్ యూజ్ చేస్తున్నాం? అవి కొంచెం మనం డేటాబేస్ కనెక్టివిటీకి వెళ్ళినప్పుడు, లేదు అంటే ఒక ఓకే. అరేస్ అయిపోయిన తర్వాత నేను ఒక ర్యాండమ్ క్లాస్ చెప్తాను, అప్పుడు వస్తుంది. అంటే ఓకే. ఇక్కడ కూడా వాడొచ్చండి మనం, కాకపోతే ఇది కొంచెం మ్మ్. అలవాటు అయిపోయి మనం ముందు దీనికి వస్తాం అనమాట. ఓకే ఓకే. మనం ఏ లూప్ అయినా పడుకోవచ్చు కదా, మన ఇష్టం కదా, ఏ ఓన్లీ loop ఫర్ అయినా అనే లేదా? ఏం లేదండి, మన ఆహా. ఇష్టం అది. ఓకే. అక్కడ యాప్ట్ అయ్యి తీసుకుంటే సరిపోతుంది. మరి అటువంటిప్పుడు 4 లూప్స్ ఎందుకు పెడతాం? ఒకటే పెడితే కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, ఏ లూప్ అయినా మనం. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి flexible గా ఉంటుంది సార్. ఓకే. మీకు నేను చెప్తాను, మీకు కంపల్సరీగా మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. అంటే ఇప్పుడు చెప్పినా సరే. మీకు లేనిపోని కన్ఫ్యూజ్ వస్తుందని. ఓకే. సో ఓకే కదా, ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదండి. ఇది అర్థం. కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. ఇది వస్తే రేపు కానీ వీడియో చెప్పండి. వీడియోస్ పంపించుకోవచ్చు ఏంటంటే 2-3 సార్లు చూసుకుంటే నాకు యూజ్ అవుతుంది కదా అని. నేను పంపిస్తాను సార్, రేపు మధ్యాహ్నం లోపు కంపల్సరీగా ఏదో విధంగా అన్ని వీడియోస్ పంపిస్తాను. సరే. మీరు కంపల్సరీగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి రేపటి లోపు. ఇది చేస్తే దీని మీద నేను పెద్ద ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, దెన్ 2 డైమెన్షనల్ అరే ఒకటి చెప్తాను. సరే. ఓకే సార్. ఓకే. మరి కార్తీక్, నేను ఫ్రైడే నాడు నేను మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాను మా విజయవాడ. నేను ఇంటికి వెళ్దాం. మార్నింగ్ చెప్తారా ఫ్రైడే క్లాస్? అలాగే సార్, మ్యాక్సిమం అతను ఫోన్ చేశారు ఇందుకు ముందు, వేరే పర్సన్ మండే నుంచి మనకి జాయిన్ అవుతా అన్నారు. ఆయన ఏమాత్రం కన్ఫర్మేషన్ ఇచ్చినా 100% మీకు మార్నింగే ఉంటుంది క్లాస్. సరే. లేదు అంటే మనం టైం వీలు చూసుకుని చెప్పుకుందాం, ఇబ్బంది ఏమి ఉండదు. మీరైతే కొంచెం ఆ 3G మోడెం అంటే కొంచెం స్పీడ్ కనెక్టివిటీ ఉంటుందని అది దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి, మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. ఓకే. రైట్ సార్. బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.